బ్యాటరీ ఛార్జింగ్ మిషన్ స్విచ్ ఇదేమో ఎంసీబీ. ఇక్కడ చూడండి, ఇది వోల్టేజ్ కంట్రోల్ మాట. 12 volts, 24 volts, 33 volts, 48 volts, 60 volts, 72 volts, 84 volts, 96 volts వరకు ఇది వోల్టేజ్ అన్నది ఇస్తుంది. ఇదేమో కరెంట్ కంట్రోల్, అంటే 5 amps, 10 amps, 15 amps, 20 amps అలాగ ఉంటుంది. ఇది కరెంట్ని కంట్రోల్ చేయడం అనమాట ఈ నాబ్. ఇదేమో యామ్మీటరు, ఎందుకంటే బ్యాటరీ ఎన్ని amps తీసుకుంటుంది అన్నది మనకి ఇందులో. ఇది ప్రస్తుతం బ్యాటరీ 4 amps తీసుకుంటున్నాయి బ్యాటరీలు. ఈ ట్రాన్స్ఫార్మర్ మెయిన్ మాట. ఇది చూస్తారు కదా, ఈ రెడ్ వైర్స్ వెళ్తున్నాయి కదా, ఇదేమో వోల్టేజ్ వైర్స్. అంటే 12 volts, 24 volts, 35 volts అలా ఉంటుంది. వోల్టేజ్ అలాగా చేంజ్ చేసుకోవచ్చు మనం బ్యాటరీలు బట్టి. అంటే ఒక సింగిల్ బ్యాటరీ ఉందంటే 12 volts ఇవ్వచ్చు, అదే డబుల్ బ్యాటరీస్ అవుతే 24 volts ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా, ఇదేమో కరెంట్ కంట్రోల్ మాట. అంటే నెగిటివ్. ఇదేమో పాజిటివ్ వైర్ ఏమో వోల్టేజ్ మాట, వోల్టేజ్. ఇదేమో నెగిటివ్ వైర్, ఇదే కరెంట్ మాట. 5 amps, 10 amps, 15 amps అలాగ ఉంటాయి ఒక్కొక్క వైరు. పాజిటివ్ వైరు, ఇది నెగిటివ్ వైర్. ఇవి రెండు కూడా ఈ డయోడ్స్కి వెళ్తాయి అన్నమాట. ఈ డయోడ్స్కి వెళ్ళి ఈ బ్లాక్ కలర్ వైర్ ఏమో మనకి బ్యాటరీస్కి వెళ్తుంది. అలాగే పాజిటివ్ వైర్ ఉంది చూసారా మధ్యలో, ఆ పాజిటివ్ వైర్ ఏమో వెళ్ళి ఈ యామ్మీటర్కి వెళ్తుంది. ఈ యామ్మీటర్ నుంచి ఈ ఎంసీబీకి వెళ్తుంది. ఈ ఎంసీబీ నుంచి బ్యాటరీస్కి